ఈ వీడియోలో మనం దేని గురించి మాట్లాడుకోబోతున్నామంటే, పైథాన్ ఆపరేటర్స్ అనమాట. సో, ఇది డే 11థ్ వీడియో అనమాట. సో, ఈ వీడియోలో నేను ఏం చెప్పబోతున్నానంటే, అర్థమెటిక్ ఆపరేటర్స్, అసైన్‌మెంట్ ఆపరేటర్స్ కంపారిజన్ ఆపరేటర్స్. సో, ఆపరేటర్స్ అనేవి మనం మోస్ట్ ఫ్రీక్వెంట్‌లీ యూజ్ చేస్తాం అనమాట. ఎవ్రీ లైన్ మనం రాసే కోడ్‌లో ఇవి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయనమాట. సో, మనం వీటన్నిటి గురించి తెలుసుకోవాలి. ఏ ఆపరేటర్‌ని ఎప్పుడు యూజ్ చేయాలి అన్న దాని గురించి. ఇది చాలా సింపుల్ అనమాట. మనం ఇటు చూస్తుంటే ఏదో మీకు థియరిటికల్‌గా చాలా అనిపిస్తది గానీ, ఇది చాలా సింపుల్. సో, స్టార్ట్ చేద్దాం ఇప్పుడు. ఫస్ట్ అర్థమెటిక్ ఆపరేటర్స్ అనమాట. సో, ఈ అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటే ఏమిటంటే, ప్లస్, మైనస్, ఇంటూ, మాడ్యులర్, డివిజన్ అండ్ డివైడెడ్ బై. మనం బేసిక్ మనం మ్యాథ్స్ చేస్తాం గదా! లెక్కలు చేస్తాం గదా! సో, వాటన్నిటికేమో అర్థమెటిక్ ఆపరేటర్స్ అంటారనమాట. సో, ఇది మనం రియల్ టైమ్‌లో ఎలా యూజ్ చేస్తామంటే, ఇప్పుడు సపోజ్ నా ఏజ్ తీసుకున్నా అనమాట. ఏజ్ 25 అని తీసుకున్నా. ఏజ్ 25 సాలరీ 25,000 అని తీసుకున్నా. ఇప్పుడు నేను ఈ సాలరీని ఇంటూ చేయాలనమాట. 2 టైమ్స్ చేయాలి. అప్పుడు మనం యూజ్ చేసేది ఏంటిది అర్థమెటిక్. నేను డైరెక్ట్ ప్రింట్‌లో రాసేస్తాను. సాలరీ ఇంటూ 2 టైమ్స్ అనమాట. సో, ప్రింట్ చేస్తే నాకేమొచ్చింది 50,000 వచ్చింది. అంటే ఇక్కడ మనం మల్టిప్లై చేస్తున్నాం. ఈ ఆపరేటర్ ఏంటిది అర్థమెటిక్ ఆపరేటర్ అనమాట. సో, ఒకవేళ మనం డివైడ్ చేయాలనుకుంటే మనకి 12,000.0 వచ్చింది. ఇదేమో మనకి డివిజన్ ఆపరేటర్ అనమాట. డివిజన్ అండ్ మాడ్యులో డివిజన్. మాడ్యులో డివిజన్‌లో మనకి పర్సెంటేజ్. మాడ్యులో డివిజన్ అంటే మనకి 0 వచ్చిందనమాట. ఒకవేళ ప్లస్ చేయాలనుకుంటే ప్లస్ 2,000 చేయాలంటే ప్లస్ అండ్ మైనస్ చేయాలనుకుంటే మైనస్ అనమాట. ఈ విధంగా మనం ఈ అర్థమెటిక్ ఆపరేషన్‌ని యూజ్ చేస్తాం. ఇదేమైతే బేసిక్స్ అనమాట. మనం బేసిక్‌గా ఎలా చేసుకుంటాము, మీరు డివైడెడ్ అండ్ మల్టిప్లై ఇయన్నీ చేసుకోవచ్చనమాట. అండ్ ఇక్కడ మనకి ఇంకొక 2 ఆపరేటర్స్ ఉన్నాయన్నమాట. అదేమిటంటే ఇదొచ్చేసి మనం ఫ్లోర్ డివిజన్ అంటామనమాట. సో, ఫ్లోర్ డివిజన్ అంటే ఏందంటే, సపోజ్ ఇప్పుడు నా సాలరీని బై 3% చేస్తే ఎంతొస్తది? కొంచెం కన్సోల్ క్లియర్ చేస్తా విండోస్‌కి. ఇప్పుడు చూసారా? ఇప్పుడు నా సాలరీని 3 టైమ్స్ డివైడ్ చేస్తే ఎంతొచ్చిందంటే 8,333.333 సో అని వచ్చింది. సో, నాకు ఇంత వాల్యూ అవసరం లేదు. నాకు జస్ట్ ఫస్ట్ అంటే డెసిమల్ వాల్యూస్ అవసరం లేదు. నాకు జస్ట్ బేసిక్ వాల్యూ ఉంటే సరిపోయిద్ది. అప్పుడు నేనేం చేస్తా అంటే, ఇక్కడ ఆల్రెడీ మనం ఒక డివైడ్ ఉంది గదా! సో, దీనికి ఇంకోటి యాడ్ చేస్తామనమాట. సో, ఇంకోటి యాడ్ చేయడం వల్ల ఏమైద్దంటే, ఇది మొత్తం రిమూవ్ చేస్తదనమాట. ఈ డెసిమల్స్ వాల్యూస్ అన్నిటిని రిమూవ్ చేసేసి, మనకు ఓన్లీ ఏదైతే మెయిన్ వాల్యూ ఉందో, యూనిట్ వాల్యూ, ఆ వాల్యూ మాత్రం ఇస్తదనమాట. సో, మనం దానికోసమని ఇది వాడతాం. దీన్ని ఏమంటారంటే ఫ్లోర్ డివిజన్ అంటారనమాట. ఫ్లోర్ డివిజన్ ఆపరేటర్ అనమాట. ఫ్లోర్ డివిజన్ ఆపరేటర్. ఫ్లోర్ డివిజన్ ఆపరేటర్ అంటే ఇదనమాట. సో, ఫ్లోర్ డివిజన్ అనమాట. సో, అలాగే మనకి డబుల్ మల్టిప్లై ఉందనమాట. సో, మనకు 2 స్టార్స్ ఉంటే డబుల్ మల్టిప్లై అనమాట. సో, మామూలుగా మనం మల్టిప్లై చేస్తే ఏమొస్తది? సపోజ్ ఇది కాకుండా నేను ఇంకో వాల్యూ తీసుకుంటున్నా. సపోజ్ ఎక్స్ తీసుకొని 10 అని పెట్టి ప్రింట్ చేస్తాను అనమాట. ప్రింట్ ఎక్స్. సో, నేను దీన్ని కామెంట్ చేసేస్తాను. కామెంట్ చేసి ప్రింట్ చేస్తాను. ప్రింట్ చేస్తే మనకి ఏమొచ్చింది 10 × 20 30 వచ్చింది కదా! అట్లా కాకుండా మనకి ఎక్స్పోనెన్షియల్ అని మనకు ఒకటి ఉంటుంది అనమాట. సో, ఎక్స్పోనెన్షియల్ అంటే ఏంటంటే 10^2 10^3 అంటే మనకి 1000 వస్తుంది కదా! ఎక్స్పోనెన్షియల్ వాల్యూస్ అంటారు కదా! సో, వాటి కోసం అనమాట ఇది. ఎక్స్పోనెన్షియల్ వాల్యూస్ కోసం ఇది యూజ్ చేస్తామన్న ఎక్స్పోనెన్షియల్ వాటి కోసం మనం ఇది యూజ్ చేస్తాం అనమాట. సో, దీన్ని యూజ్ చేయడం వల్ల ఏంటంటే మనకి 10 పవర్ అనమాట. సో, మనం బేసిక్‌గా ఎలా రాస్తామంటే 10 ఆపరేటర్ లేదు ఇక్కడ. 10^3 రాస్తాం కదా! సో, దాన్ని మనం
ప్రోగ్రామాటికల్‌గా రాయాలంటే పైథాన్‌లో ఈ ఆపరేటర్ యూజ్ చేస్తామనమాట. ఎక్స్‌పోనెన్షియల్ ఆపరేటర్‌ని యూజ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ అసైన్‌మెంట్ ఆపరేటర్స్ అనమాట. సో, ఈ అసైన్‌మెంట్ ఆపరేటర్స్ వల్ల ఏందంటే మనకి చాలా టైం సేవ్ అయితదనమాట. అదెలా అంటే ఇప్పుడు నా సాలరీ అనేది ఒక వేరియబుల్ ఉంది. సో, ఈ సాలరీ అనే వేరియబుల్‌కి నేను ఒక 100 యాడ్ చేయాలనుకుంటున్నా. అప్పుడు నేనేం చేస్తా సాలరీ ఈక్వల్ టు ప్లస్ సాలరీ ప్లస్ 1000 యాడ్ చేశా. సో, ఇదేంది నేను ఈ సాలరీ అనేది 2 టైమ్స్ రాస్తున్నాననమాట. ఇక్కడ ఒకసారి రాస్తున్నా, మళ్ళీ ఈక్వల్ తర్వాత ఇది రాస్తున్నా. అండ్ ఈ రెండిటిని కంబైన్ చేసి మళ్ళీ అసైన్ చేస్తున్నా. సో, ఇక్కడ మనకు చూస్తే లెంత్ పెరిగిపోతుంది కదా! సో, దాని బదులు మనం ఈ సాలరీని ఈ ప్లస్‌ని ఇక్కడ తీసేసి సో, ఇది ఒరిజినల్ అనమాట. నేను ఇది కింద రాస్తా క్లారిటీగా ఉంటుంది మీకు కూడా. ఇదేమో మనం రెగ్యులర్‌గా వాడుకునేదనమాట. రెగ్యులర్ ఫార్మాట్. అదే ఒకవేళ మనం దీన్ని షార్ట్ ఎండ్ చేయాలనుకోండి. ఎందుకంటే మనం కోడ్ రాసేది ఎప్పుడు షార్ట్‌లోనే ఉంచుకోవడానికి ట్రై చేయాలి. ఎందుకంటే లెంతీ రాసే కొద్దీ మన టైం కన్జ్యూమ్ చేస్తదనమాట. అలా అనమాట. అందుకని మనం యూజ్ చేయాలి. ఇది జస్ట్ ఇప్పుడు నేనేం చేస్తా అంటే ఈ సాలరీ 2 టైమ్స్ వచ్చింది కదా! తీసేస్తా. అండ్ ఈ ప్లస్‌ని తీసేస్తా. నేనేం చేస్తా అంటే ఇక్కడ జస్ట్ ప్లస్ పెట్టుకుంటా అనమాట. సో, జస్ట్ ప్లస్ పెట్టుకున్నా ఒకటే. ఇది షార్ట్ ఎండ్ ఫార్మాట్ అనమాట. అంటే ఇప్పుడు మనకి దీనికన్నా ఇది తక్కువ ఉందని. ఇది దీంతో పోల్చుకుంటే మనకి ఇది తక్కువ అనమాట. ఈక్వల్ టు కూడా అంతే. ఈక్వల్ టు ఒకదాన్ని ఇంకో దానికి అసైన్ చేయాలంటే మనం బేసిక్ యూజ్ చేసుకుంటాం కదా! అదనమాట. ఇదేమో షార్ట్ అండ్ ఆపరేటర్ అనమాట. ఇది నేను ఓన్లీ ప్లస్‌కే చెప్పా కదా! ఇక్కడ మనం ఇక్కడ ఉండే అర్థమెటిక్ ఆపరేషన్ అన్నిటికి ఈ షార్ట్ అండ్ ఫార్మ్ యూజ్ చేసుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ మెన్షన్ చేశా కదా! వీటన్నిటిని యూజ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ కంపారిజన్ ఆపరేటర్ అనమాట. సో, ఈ కంపారిజన్ ఆపరేటర్‌ని మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే ఏదైనా ఒక వాల్యూని కంపేర్ చేసుకోవాలన్నప్పుడు. సపోజ్ నా ఏజ్ తీసుకుంటున్నా. నా ఏజ్ వచ్చేసి 25 అని పెట్టా. అండ్ యువర్ ఏజ్ తీసుకున్నా. మీ ఏజ్ తీసుకున్నా. మీ ఏజ్ వచ్చేసి 20 అని తీసుకున్నా. ఇప్పుడు నాకేందంటే ఇప్పుడు ఈ 2 వాల్యూస్ ఉన్నాయి కదా! ఈ 2 వాల్యూస్ మీద నేను డిసిషన్ ఫార్మ్ చేయాలనమాట. ఇది ఎక్కువుందా? తక్కువుందా? అని నాకు తెలియాలి. సో, అప్పుడు మనం ఏం చేస్తామంటే చెక్ చేసుకుంటాం అనమాట. ఇక్కడ ఈ కంపారిజన్ ఆపరేటర్స్. ఈ కంపారిజన్ ఆపరేటర్స్ అంటే ఏందంటే రెండిటిని కంపేర్ చేయడం. అంటే భేదాలనమాట. అంటే దేనికి ఎక్కువ ఉందని తెలుసుకోవడానికి కోసం మనం ఈ కంపారిజన్ ఆపరేటర్స్ యూజ్ చేస్తామనమాట. 2 ఆబ్జెక్ట్‌లు ఈక్వల్ ఉన్నాయని తెలుసుకోవడానికి మనం ఈక్వల్ యూజ్ చేస్తామనమాట. అంటే ఈ ఏజ్ ఈక్వల్ ఉందంటే సపోజ్ ఈ ఏజ్ ఈక్వల్ ఉందనుకోండి. ఇది ట్రూ రిటర్న్ చేస్తదనమాట. అప్పుడేందంటే ఈ 2 ఏజ్‌లు ఈక్వల్ ఉన్నట్టు. ఇది ఇక్కడ ఆపరేటర్ కాదు. నాట్ ఈక్వల్ టు అనమాట. ఈ ఏజ్ ఇది నాట్ ఈక్వల్ ఉందా అని చెక్ చేసుకోవడానికి ఇదనమాట. జస్ట్ ఈక్వల్ టు ముందు ఎక్స్‌క్లమేటరీ మార్క్ పెడితే సరిపోతది. ఇది గ్రేటర్ దాన్ ఒకదానికి ఎక్కువ ఉందా అని చెక్ చేసుకోవడానికి. ఇప్పుడు 10 గ్రేటర్ దాన్ 6 అన్నామని 10 గ్రేటర్ దాన్ 6 అన్నామనుకోండి. అప్పుడు మనం ఇది యూజ్ చేసుకున్నాం అనమాట. గ్రేటర్ దాన్ ఒకదాన్ని ఇంకో దానికి ఎక్కువ ఉంది కంపేర్ చేసుకోవడానికి గ్రేటర్ దాన్ అనమాట. లెస్ దాన్ ఒకదాన్ని ఇంకో దానికి తక్కువ ఉన్న దానికి. ఇక్కడ ఏందంటే ఇప్పుడు మనం 5 అని చెక్ చేసుకున్నాం అనుకోండి. ఇదేం చేస్తా 5 అంటే మనకి ట్రూ రిటర్న్ చేస్తుంది. అదే మనం సపోజ్ 6 తీసుకున్నాం అనుకోండి. 6 అంటే ఇది కూడా మనకి రిటర్న్ చేయదనమాట. సో, అప్పుడు మనం ఏం చేయాలంటే ఫాల్స్ రిటర్న్ చేస్తాం. ఆ కేసులో మనం ఏంటంటే ఈక్వల్ టు చెక్ చేసుకోవాలన్నమాట. ఈక్వల్ టు ఇక్కడ ఎక్స్ట్రా ఉన్నాయి కదా! ఈక్వల్ టు ఇదేంటంటే దానికన్నా ఎక్కువ అండ్ దానికి ఈక్వల్ అనమాట. మనం ఇదనుకోండి ఓన్లీ దానికన్నా తక్కువ వాటినే చెక్ చేస్తది. అలా కాకుండా దానికన్నా తక్కువ ఆర్ దానితో ఈక్వల్ అన్నప్పుడు మనం జస్ట్ ఈ ఈక్వల్ సింబల్‌ని యాడ్ చేసుకుంటే సరిపోయిద్దనమాట. ఇదనమాట మనం ప్రోగ్రామింగ్‌లో రెగ్యులర్ డే టు డే లైఫ్‌లో మనం ప్రాజెక్ట్స్‌లో వాడే ఎక్స్‌ప్రెషన్స్ ఇయి. మీకు ఇంకేదైనా ఎక్స్‌ప్రెషన్స్ కావాలంటే మీరు కామెంట్ చేయండి. నేను వాటి గురించి కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఈ సబ్‌లో అవైలబుల్ ఉంటదనమాట. ఈ గిట్‌హబ్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తా. మీరు జస్ట్ ఇక్కడికొచ్చేసి ఆ కరస్పాండింగ్ డేట్ ఇక్కడ 11 ఉంది కదా! దీని మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్‌గా నేను ఇక్కడ చెప్పిన కోడ్ అంతా ఇక్కడ వచ్చేస్తదనమాట. ఎగ్జాంపుల్స్‌తో వచ్చేస్తది. అండ్ మీకు ఒకవేళ ఇది నచ్చినట్టుంటే మీరు ఇక్కడ స్టార్ ఇయ్యొచ్చు. దీని మీద క్లిక్ చేసి స్టార్ అనమాట. ఇది మనకి యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లో లైక్ అట్లో, గిట్‌హబ్‌లో ఇది లైక్ అట్లా అనమాట. జస్ట్ మీరు స్టార్ ఇయ్యండి. సో, ఇది నాకు ఎంకరేజ్‌మెంట్ అయితది.
అండ్ ఇక్కడ నోట్స్ వచ్చేసి ఇక్కడ ఉందన్నమాట. నేను కొన్నిటికి అప్డేట్ చేయలేదు. ఈ నోట్స్‌ని కూడా అప్డేట్ చేస్తా. మీకు ఒకవేళ కావాలనుకుంటే మీరు ఫైల్ డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు పీడిఎఫ్ లెక్క. మీకు ఏ ఫార్మాట్ కావాలంటే ఆ ఫార్మాట్. ఇదనమాట ఈ వీడియో గురించి. మీకు ఈ వీడియో నచ్చినట్టుంటే లైక్ చేయండి. అండ్ ఎవరైనా నేర్చుకునే వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ కాకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మీరిచ్చే మీరు చేసే ఆ కొంచెం పనులతోనే నాకు ఇంట్రెస్ట్ వస్తుందనమాట. అప్‌కమింగ్ ఫర్దర్‌గా కూడా ఇలాంటి వీడియోస్ క్రియేట్ చేయాలని. థ్యాంక్ యూ. హ్యాపీ కోడింగ్.